పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట, 16 కళల రేడుని పరవశాల పాల సంద్రాన ముంచే పాట, 10,000 పడగల నీడనే పద కవితల పూలు పరచి గోవిందుని సేద తీర్చు అందమైన పాట, మా అన్నమయ్య పాట, మన అన్నమయ్య పాట, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి పునః స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. దివ్య శృంగార నాయకుడి నేర్పరితనాన్ని వర్ణించింది ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ సంకీర్తన. ఆయన మాటలకు, చేతలకు, చూపులకు నాయికలు ఎలాంటి ప్రభావాలకు లోనయ్యారో అన్నమాచార్యులు వారు స్పష్టంగా వివరించారు. ఈ శృంగార సంకీర్తనకు స్వరకర్త శ్రీమతి శ్రీనిధి, రాగం మోహన కళ్యాణి, గానం చేస్తున్న వారు పవన్ చరణ్. నేరుపరివోతువు అన్నిట నీవు, నేరుపరివోదువు అన్నిట నీవు, ఈ రీతి మమ్ము చూచి నీవేళ నవ్వేవయ్యా, నేరుపరివోదువు అన్నిట నీవు, ఈ రీతి మమ్ము చూచి నీవేళ నవ్వేవయ్యా, నేరుపరివోదువు అన్నిట నీవు. మచ్చిక చేసిన నీ మాటలకు లోనై రచ్చలకు నెక్కితిమి రవ్వైతిమి, మచ్చిక చేసిన నీ మాటలకు లోనై రచ్చలకు నెక్కితిమి రవ్వైతిమి, పచ్చిని సతుల చేతి పలుకులకు లోనైతిమి, పచ్చిని సతుల చేతి పలుకులకు లోనైతిమి, ఇచ్చల మమ్ము చూచి నీవేళ నవ్వేవయ్యా, నేరుపరివోదువు అన్నిట నీవు, ఈ రీతి మమ్ము చూచి నీవేళ నవ్వేవయ్యా, నేరుపరివోదువు అన్నిట నీవు.
సోగ కన్నుల జూచే నీ చూపులకు లోగి లోగి జాగులకు లోనైతిమి సరి అయితిమి. సోగ కన్నుల జూచే నీ చూపులకు లోగి లోగి జాగులకు లోనైతిమి సరి అయితిమి. బాగులైన నీ వత్తి పడతుల జూచితిమి. బాగులైన నీ వత్తి పడతుల జూచితిమి. ఈ గతి నీ వింతలోన ఏలనువేవయ్యా నేరు పరివోదువు అన్నిట నీవు. ఈ రీతి మమ్ము జూచి నీవేలనవేవయ్యా నేరు పరివోదువు అన్నిట నీవు. చేవలు దేరిన నీ చేతలకు చొక్కి చొక్కి వావులు తెలుపుకుంటి వనితనైతి. చేవలు దేరిన నీ చేతలకు చొక్కి చొక్కి వావులు తెలుపుకుంటి వనితనైతి. దేవశ్రీ వెంకటేశ నీ దేవిని అలమేల్ మంగను. దేవశ్రీ వెంకటేశ నీ దేవిని అలమేల్ మంగను. ఈ వేళ కూడితివి నీవేళ నవ్వేవయ్యా నేరు పరివోదువు అన్నిట నీవు. ఈ రీతి మమ్ము జూచి నీవేల నవ్వేవయ్యా నేరు పరివోదువు అన్నిట నీవు. చక్కపాడే పవన్ శ్రీనిధి చక్కగా చేసావు. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అనే రాగం ఇది. వెళ్ళేటప్పుడు కన్నా వచ్చేటప్పుడు స్వరాలు ఎక్కువ. నువ్వు నీకైనా పవన్కైనా వెన్నతో పెట్టిన విద్య చూసి రమ్మంటే కాల్చి రావడం. చక్కగా ఇద్దరు కూడా పండితులు కాబట్టి ఒకరు స్వరాలు కురిస్తే ఇంకొకళ్ళు గానం చేశారు. చక్కగా న్యాయం చేశారు. అభినందనలు. ఇందులో ఉండే భావం గమనిస్తే శ్రీకృష్ణుని యొక్క లీలలు, వెంకటేశ్వర స్వామి అంటే కృష్ణావతారం కూడా ఆయనే కదా. ఆయన యొక్క మహాకర్షణ శక్తికి లొంగి చాలామంది ఆయన్ని వివాహం చేసుకుందామని ప్రయత్నం చేశారు. 16,108 లెక్కే ఉంది. ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ప్రయత్నం చేశారు. అయినా వాళ్ళకి తర్వాత అర్థమైంది ఏమిటి అంటే అసలు భార్యలను చూసేసరికి వాళ్ళకి నోట మాట రాలేదు. ఈయన అందరితోనూ బాగానే ఉంటున్నాడు కదా. ఇది సాధారణంగా పురుషుడు పరస్త్రీ కేసి చూస్తే ఈ పరస్త్రీ ఏ ఆలోచనకు వస్తుందంటే వీళ్ళ ఆవిడకి ఈయనకి బాగాలేదనే ఆలోచనకు వస్తుంది. పాపం అమాయకురాలు, బాగా ఉన్నా కూడా మగవాళ్ళు ఇలాగే ఉంటారని ఆవిడకి తెలియదు. అందుకని అనుకుంటుంది అలా. అటువంటి భ్రమలకు లోనవుతారు సహజంగా. అందుకని తీరా వచ్చి చూసేసరికి ఇక దేవిని అలవేలు మంగను ఈ వేళ కొడితివి నీ వేళ నవ్వేవయ్యా ఉంటారు. అంచేత ఆవిడతో నువ్వు చాలా సుఖంగా ఉన్నావు కదా, నీ మీద ఆశ పెట్టుకోవడం మాకే పొరపాటు అని భావన చెబుతూ మచ్చిక చేసిన నీ మాటలకులోనే రచ్చలకు నెక్కితిమి రవ్వయితిమి. మచ్చిక మాటలు రచ్చకెక్కితే రవ్వవుతాం. ఇవి ఎంత గొప్ప పదాలు తెలుగులోంచి జారిపోయాయి చూడండి. వాడుక లేకపోవడం వల్ల, తెలుగు మాధ్యమం లేకపోవడం వల్ల. పోనీ దాని బదులుగా ఇంగ్లీష్ నుంచి కానీ ఇతర భాషల నుంచి గొప్ప పదాలు వచ్చి చేరాయంటే ఏమీ లేదు. ఆ ఇంగ్లీష్లో కూడా తగిన ప్రావీణ్యం ఎవరికీ లేదు. రచ్చకెక్కితే రవ్వవుతాం. ఇది ఎంతగా కుటుంబాలను కాపాడుకోవడానికి ఎంత గొప్ప మాట ఇది. వీధిలోకి వెళ్ళి మాట్లాడితే రచ్చకెక్కిందంటే రవ్వ అవుతాం అంటే లోకువైపోతాం. రవ్వ అంటే నిప్పు రవ్వ, ఇంత రవ్వ.
అయిపోతాం. పర్వతం అంత వాళ్ళు రవ్వ అవుతారు. అందుకని రచ్చకెక్కి రవ్వ చేసుకోవద్దు. మచ్చిక మాటలు, ఈ మచ్చిక మాటలు సంసారంలోనే కాదు, ఇవాళ ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఏదో దగ్గర వాళ్ళు చేరడం, పక్కింటి వాళ్ళు నెమ్మదిగా స్నేహం చేయడం, అక్కడి నుంచి అప్పు అడగడం. ఆడవాళ్ళకు ఉంటుంది ఇబ్బంది, మొగాళ్ళ కంటే. చేరతారు, అప్పు అడుగుతారు. లేకపోతే అప్పు ఇవ్వరండి నా దగ్గర, మీ ఆయన మీకు అంత డబ్బు ఇవ్వరండి, మీకు స్వేచ్ఛ లేదా అని రెచ్చగొట్టేస్తారు శుభ్రంగా, చిచ్చు పెట్టేసినట్టే. ఇక్కడ స్వేచ్ఛ ఉన్నది ఇందుకోసమా? ఎలాంటి మచ్చిక మాటలకి లొంగకుండా ఉంటే రచ్చకెక్కి రవ్వ అవ్వకుండా ఉంటాం. శృంగారపరంగా చెప్పినప్పటికీ అర్థం తీసుకోవలసింది మనం అది. సోగకన్నులు, వద్ది పడతులు. వద్ది అనే మాట తెలుగులో నేర్పు అనే అర్థంలో వాడేవారు పూర్వం. వద్ది అనే మాట నేర్పు, మంచి ఆయన వద్దే అండి అంటే నేర్పు అని అర్థం అక్కడ. అలాగే సాటి అనే అర్థంలో కూడా ఆయనకు వద్ది లేరండి అనేవారు. అలాగే సోగకన్నులు, ఒక వాలు కన్నులు, తెలిగన్నులు అనే మాటకి సోగకన్నులు. పాత సినిమా చలనచిత్ర గీతాల్లో ఈ మాటలు వాడేవారు. ఇప్పుడు వాడితే ఎవరికి అర్థం కావట్లేదని వాడడం లేదు. అటువంటి మంచి మంచి మాటలన్నీ ఉన్నాయి ఇందులో. ఆ రకంగా ఈ కీర్తన ద్వారా మనకి భాషను నిలబెట్టేటువంటి ప్రయత్నం చేశారు. నిర్వాహకులకి ధన్యవాదాలు. సందర్భానుసారంగా, సమయోచితంగా ఎవరికి ఏం చేయాలో బాగా తెలిసిన దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరుడు. ఆ విషయాన్ని దివ్యనాయిక ద్వారా చెప్పిస్తూ భక్తులకు ఓ భరోసా ఇస్తున్నారు అన్నమాచార్యులు వారు ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ సంకీర్తన ద్వారా. ఈ ఆధ్యాత్మిక సంకీర్తనకు సంగీతం శ్రీ పవన్ చరణ్, రాగం హేమవతి, గానం చేస్తున్నవారు శరత్ సంతోష్. ఇత్తడి బంగారు సేయనింతకు నేరుతునంట, ఇత్తడి బంగారు సేయనింతకు నేరుతునంట, కొత్త సేతలెల్లా దొరకొంటిగా నీవు. ఇత్తడి బంగారు సేయనింతకు నేరుతునంట, కొత్త సేతలెల్లా దొరకొంటిగా నీవు. ఇత్తడి బంగారు సేయనింతకు నేరుతునంట. హీనులైన వారు నిన్ను ఏచి కొలిచిన, ఘనమైన పదవుల బెట్టే అటువలేనే. హీనులైన వారు నిన్ను ఏచి కొలిచిన, ఘనమైన పదవుల బెట్టే అటువలేనే. మానక యవ్వతెనైనా మచ్చిక దగిలి, మానక యవ్వతెనైనా మచ్చిక దగిలి, నాతో నాని పట్టి సరిసేసేవత్తిరా నీవు. మానక యవ్వతెనైనా మచ్చిక దగిలి, నాతో నాని పట్టి సరిసేసేవత్తిరా నీవు. ఇత్తడి బంగారు సేయనింతకు నేరుతునంట, కొత్త సేతలెల్లా దొరకొంటిగా నీవు. ఇత్తడి బంగారు సేయనింతకు నేరుతునంట. కడుపాతకులు నిన్ను కదిసి కొలిచేరంట, నడరి పుణ్యుల చేయునటువలేనే. కడుపాతకులు నిన్ను కదిసి కొలిచేరంట, నడరి పుణ్యుల చేయునటువలేనే. కడగి యవ్వతెనైనా గాజు మాణికము చేసి, కడగి యవ్వతెనైనా గాజు మాణికము చేసి, వడి నన్ను కెరలించవద్దు
చేసి పడి నన్ను కెరలించవద్దురా నీవు. ఇత్తడి బంగారు సేయనింతకు నేరుతునంట కొత్త సేతలెల్లా దొరకొంటిగా నీవు. ఇత్తడి బంగారు సేయనింతకు నేరుతునంట చేసి దేవుడనే గానంటానందరి భ్రమల పెట్టునటువలెనే. దిందుపడ మాయ చేసి దేవుడనే గానంటానందరి భ్రమల పెట్టునటువలెనే. అందమైన తిరువేంకటాద్రీశ వెంకటేశ హరి 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 తిరువేంకటాద్రీశ నీ ప్రేమ చెంది నన్ను గూడిదాచజల్లునా నీవు. అందమైన తిరువేంకటాద్రీశ నీ ప్రేమ చెంది నన్ను గూడిదాచజల్లునా నీవు. దాచజల్లునా బంగారు సేయనింతకు నేరుతునంట కొత్త సేతలెల్లా దొరకొంటిగా నీవు. ఇత్తడి బంగారు సేయనింతకు నేరుతునంట కొత్త సేతలెల్లా దొరకొంటిగా నీవు. బాగుంది సార్, సంతోష్. హేమావతి బంగారం ప్రసక్తి వచ్చింది, హేమావతి రాగంలో చేయడం కూడా సముచితంగా ఉంది. పవన్, అభినందన్. ఇత్తడి బంగారు చేయ ఇంతకు నేరుతూ వంట. ఇందులో ఉండే అంతరార్థం, భగవంతుడిని ఆశ్రయించిన వాళ్ళ జీవితం ఇత్తడి లాంటిదైనా సరే అది బంగారం అయిపోతుంది. భగవద్ ఆశ్రయంలో అంత గొప్ప ఉంది. ఇక్కడ ఈ కీర్తనలో ప్రత్యేకత ఏమిటంటే, అన్నమాచార్య ఒక ప్రతి చరణంలోనూ ఒక భాగం శృంగారపరంగా ఒక భాగం జ్ఞానపరంగా రచించాడు. ఈ మానక ఎవ్వతనైనా మచ్చిక దగ్గర నాతో నానిపట్టి సరిచేసేవద్దిరా నీవు అనేది శృంగారపరమైంది. హీనులైన వారు నిన్ను నేర్చి కొలిచిన ఘనమైన పదవుల పెట్టే వెటువలనే అనేది ఆయన అనుగ్రహానికి సంబంధించింది. అలాగే కడు పాతకులు నిన్ను కదిసి కొలిచేరంట అడరి పుణ్యుల చేయునట్టు వలనే అనేది అనుగ్రహానికి సంబంధించింది. కడగ ఎవ్వతనైనా గాజు మాణికము చేసి వడి నన్ను కెరలించవద్దురా నీవు, అల్పులని పెద్దవాళ్ళని చేసి నన్ను రెచ్చగొట్టద్దు అని అంటుంది ఇక్కడ నాయిక. అది శృంగారపరంగా చెప్పుకున్న పైన ఉండే మాట ఉంది. పాపాత్ములు కూడా పుణ్యాత్ములు అవుతారు అంటే ఎప్పుడు మనం జీవితంలో ఏమైనా తప్పులు చేయనివాడు అంటూ ప్రపంచంలో ఉండడు ఎవడు కూడా. కానీ ఎప్పుడు ఆ అపరాధ భావనకి లోను కాకూడదు. ఆ భావన చాలా గొప్ప పాపం, చేసిన పాపం కంటే. ఏవో జరుగుతూనే ఉన్నాయి, అనంతుని యొక్క లీలలో భాగంగా జరుగుతున్నా, ఏదో జరిగిపోయింది, ఇక నేను అలా చేయను అని నిర్ణయించుకుంటే వాడు పుణ్యాత్ముడు అవుతాడు ఖచ్చితంగా. మన వ్రత కథల్లోనూ వాటిలోనూ శివరాత్రి మహత్యాల్లోనూ ఎందుకు చెబుతారు ఈ పనులు చేయమని అంటే అప్పటి నుంచైనా మనస్సు మారుతుందని. అంతేకాని ఇక్కడేదో ఓ పువ్వు ఆకో పెట్టడం వల్ల వాడికి ఏదో మోక్షం ఇచ్చేస్తాను లేదు, అలా ఎక్కడంటే అలాంటి సులువైన పథకాలు ఉండవు. కానీ అపరాధ భావనకి లోను కాకుండా నేను పాపాత్ముడిని అనుకోకుండా ఉండగలిగితే చేసిన పాపాల నుంచి బయటపడే అవకాశం చాలా ఉంది. అక్కడి నుంచి అది చేసుకోవచ్చు. అందుకని పాపాత్ములను కూడా పుణ్యాత్ములను చేస్తామని చెబుతాను. ఇంకా మూడవది అద్భుతమైన మాట, ఆయన మాయ అంతా చెప్పాడు ఇక్కడ.
దిందుబడ మాయ చేసి దేవుడనే గానంటావు అందరి భ్రమల పెట్టునటి వెళ్ళనే. ఎంత మొత్తుకున్నా సరే యశోద ఎన్నిసార్లు ఆవిడకి అనుమానం వచ్చింది, ఈయన దేవుడు ఈయన దేవుడు ఈయన దేవుడు అని. ఎందుకంటే శ్రీకృష్ణ అవతారం విషయం వేరు, రామావతారం విషయం. రాముడు చేసినట్టు మనం చెయ్యాలి, కృష్ణుడు చెప్పినట్టు చెయ్యాలి, కృష్ణుడు చేసినట్టు చేయకూడదు. ముఖ్యంగా మృద్భక్షణం, మట్టి తిన్నాడని బలరాముడు చెప్పినప్పుడు ఏది నీ నోరు తెరు అంటే ఆయన విశ్వరూపాన్ని నోట్లో అన్ని రకాల బ్రహ్మాండాలన్నీ అనంతకోటి బ్రహ్మాండాలు కనపడుతుంటే ఆవిడ ఆశ్చర్యపోతుంది. అక్కడ పోతన గారి పద్యాలు బాగుంటాయి కానీ వ్యాస మహర్షి ఇంకా అద్భుతమైనటువంటి శ్లోకం రాస్తాడు అక్కడ. అహం మమా సౌపతిరేషమే సుతో ప్రజేశ్వరస్యాఖిల విత్తపాసతి గోప్యాశ్చ గోపా సహగోధనాశ్చ గోప్యశ్చ గోపా సహగోధనాశ్చ యన్మాయయేత్థం కుమతి సమే గతి అని స్పష్టంగా చెబుతుంది యశోద. అసలు నేను అని ఒకటిని విడిగా ఉన్నానని యశోద అని, ఈ నందుడు నా భర్తని, ఈ అబ్బాయి నా కొడుకని, ఇక్కడ ఈ నందుని రాజ్యానికి సంపదలకి నేను అధినాయకురాలనని, అలాగే ఈ గోవులు గోపకులు గోపికలు ఈ గోధనము అంతా మాది అని, ఎవ్వరి మాయ వల్ల ఈ అహంకార మమకారాలకి మేము లోనవుతున్నామో ఆ భగవంతుడే కదా ఈయన అని సమయగతి అంది ఆవిడ. ఆవిడకు మోక్షం వచ్చినంత జ్ఞానం కలిగింది. కానీ ఈయన పెద్ద మనిషి ఎటువంటి వాడంటే, ఎంత మాయలాడంటే, ఆవిడ ఆ జ్ఞానం కలిగి ఆ జ్ఞానస్థితిలోకి ఆవిడ వెడుతుంటే టక్కన నోరు మూసేసి అమ్మ ఆకలి అవుతోందమ్మా అన్నాడు ఈయన. అంతే మాయలో పడిపోయింది ఆవిడ. కాసేపు 2 నిమిషాలు అక్కడ ఉండనిస్తే ఇక ఆవిడకి అద్భుతమైన మోక్షం లభించి ఉండేది. ఆ లభించకపోవడం వల్ల మళ్ళీ ఒకడు మాతగా పుట్టింది ఆవిడ. మళ్ళీ ఈయన శ్రీనివాసులుగా పుట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన ప్రత్యేక అవతార ప్రయోజనం నెరవేరే వరకు అక్కడ ఉండాలంటే ఆవిడ మాయలోనే ఉండాలి. ముగ్ధ భక్తి అనేది భగవంతుడికి చాలా ఇష్టం. ఆ ముగ్ధ భక్తిని మాధుర్యం కోసం చూడటం కోసం వచ్చాడు ఆయన, అది కోల్పోతాడు. అందుకని ఆయన వెంటనే నోరు మూసి అమ్మా ఏమిటమ్మా అలా చూస్తున్నా, నేనమ్మా అని కృష్ణుడు కదా, నేనమ్మా కిట్టిగానే అన్నట్టుగా నేనమ్మా అనేసి, అవును నా బిడ్డ ఏదో అంటాడు అన్నాడు. మామూలుగా ఇందాక ఏం చూసి, ఏం లేదమ్మా అదేదో చలనచిత్రం వదిలేసి అన్నాడు ఆయన. అంతే, అంత మాయలో పడేస్తాడు. అందుకని దిందుపడ మాయ చేసి దేవుడనే గానంటావు, ఇంత మాయ చేస్తావు మళ్ళీ వచ్చేసరికి దేవుడు నేను గానని అందరి భ్రమల పెట్టునట్టు వలనే నన్ను కూడా భ్రమలో ముంచుతున్నావయ్యా అని భగవంతుడు ఏ రకంగా ఈ విశ్వం అనేటువంటి భ్రమలో మన ముంచుతున్నాడు మహానుభావుడు కీర్తనల ద్వారా మనకి అర్థం చేయించే ప్రయత్నం చేశాడు. చాలా బాగా పాడువనైనా ధన్యవాదాలు. క్రూరుడా నీవే గతిగా వచ్చితి, మానక నన్నేలుకొని మన్నించవలేను మరుడు చేసిన ఎట్టి మాయలివి కరగి మేనిందు లోనుగా కుండవచ్చునా. అదివో గలుగునేడి భాగ్యము నిబటిల్ల నన్ను మన్నించిదివిగాక. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం